1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఒకసారి మనం యంగ్ జనరేషన్ గురించి మాట్లాడుకుంటే, యంగానే కాదులేండి, ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. ఇల్లు కొనుక్కోవాలని ఎవరైనా అనుకుంటారు. కొంతమంది ఉద్యోగం స్టార్టింగ్ లోనే ప్లాన్ చేసుకుంటారు, కొంతమంది రిటైర్ అయినప్పుడు కూడా ప్లాన్ చేసుకున్న వాళ్ళు మనం చాలా మందిని చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఇల్లు అనగానే ఫస్ట్ లోన్కి వెళ్ళిపోతారు. లోన్ ఎంత వస్తుంది, ఆ లోన్ బట్టి ప్లాన్ చేసుకోవడం చూస్తూ ఉంటాము. అంటే ఇంకా శాలరీ వాళ్ళకి ఫిక్స్గా లేకపోయినా ఫ్యూచర్లో నాకు ఇంకా మంచి శాలరీ వస్తుంది కదా, నేను కట్టేసుకోవచ్చు, ఈఎంఐ క్లియర్ చేసుకోగలుగుతాను అన్న ఆలోచనతో చాలా మంది స్టెప్ వేయడం జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో వచ్చే ఆదాయం పైన ఆధారపడి ఈ ఇల్లులు కట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనివల్ల వచ్చేటటువంటి నష్టాలు కానీ లాభాలు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి ఒకసారి? ఇప్పుడు ఈ లైఫ్ ప్లానింగ్ అనేది చాలా కష్టమైపోతుంది. కొన్ని విషయాలు పక్కన షుగర్ క్యాండీ, షుగర్ బేబీ వస్తున్నాయి, అవి లేటెస్ట్. అది రాకుండా మా చిన్నప్పుడు లేదా మీ చిన్నప్పుడు అమ్మ నాన్న పెళ్లి చేసుకుంటే మెడ నుంచి తాళి కట్టించుకున్నారు. ఈయనకి తాళిగట్టాడు, మీరు తాళిగట్టి. ఇప్పుడు అలా లేదు. నేను డేటింగ్, చాటింగ్, కోలివింగ్, 1 year ప్రాక్టీస్, ఓయో రూమ్స్ చాలా వచ్చేసాయి. వెంకటేశ్వర సౌందర్య గారి సినిమా వచ్చింది, ప్రేమిస్తున్నారా, అందులో కూడా 1 year నేను ట్రై చేస్తాను, అగ్రిమెంట్. ఇవన్నీ బాగుపడే లక్షణాలు కాదు. ఒకటేంటంటే ఇండియా ఈజ్ గోయింగ్ అండ్ ఫాలోయింగ్ టువర్డ్స్ వెస్టర్న్ ట్రెండ్, అమెరికా ఈజ్ ఫాలోయింగ్ ఇండియన్ ట్రెండ్. ఆడవాళ్ళు నీట్గా చీర కట్టుకుంటే ఆ వైట్ ఫ్లేవర్ ఎలా ఉంటుంది? మనం ఏం చేస్తాం? మిడ్డీలు, మ్యాక్సీలు, క్లబ్బులు, పబ్బులు. వాళ్ళు దేవుడి గుళ్ళు కట్టుకుంటారు, బాలాజీ గుడి, వినాయకుడి గుడి, సాయిబాబా గుడి. సో దెర్ ఈజ్ ఎ షిఫ్ట్ ఆఫ్ ప్యాషన్. ఒకటి మీరు అడిగింది, లైఫ్లో 2 రకాలు ఉంటాయండి. ఒకడు వాడంతలు వాడు బతికేవాడు, ఒకడు ఇంకొకటి కింద చేసేవాడు. సో జీతం కోసం పనిచేసేవాడు, జీవితం కోసం పనిచేసేవాడు వేరు ఉంటాయి గోల్. జీతం కోసం పనిచేసేవాడు అంటే మీకు కాదు, జనరల్ చెప్తాను, బాస్ గోల్ కోసం పనిచేస్తాడు. జీవితం కోసం నేనే నా కోసం పనిచేసుకుంటాను. దేర్ ఇస్ డిఫరెన్స్. ఇప్పుడు మీరు చూసుకుంటే హోటల్లో పెళ్ళైన కొత్తలో స్టార్టింగ్లో చూసి భార్యని ఎప్పుడు ఫ్యామిలీ ట్రిప్ అంటే హోటల్ తీసుకెళ్తారు, డిన్నర్కి వెళ్ళాలి. వెళ్ళగానే ఫస్ట్ ఏం చేస్తాడు సార్? మెనూకి రైట్ సైడ్ చూస్తాడు. మీరు చూడండి, గమనించండి. నేను కూడా చూసాను. నేను ఐ డోంట్ ఫీల్ బ్యాడ్. కొత్తల్లో డబ్బులు లేనప్పుడు 1,000 రూపాయలు 2,000 శాలరీ వస్తే ఏమి ఆడికి ఏం తిండి, కానీ బయట ఏంటి భార్యకే తిండి సరిగ్గా పెట్టలేడు వీడు, ఏం మనిషి అంటాడు. ఆ ట్రెండ్ ఏంటి, స్లోగా లైఫ్ పెరుగుతున్న వాళ్ళు మారిపోతాం. అక్కడెక్కడైతే ఆ రైట్ సైడ్ చూడదు, బట్ ఎక్కువ కాలం చూసి ఎందుకు పనికిరావడం కింద మిగిలిపోతుంది. 1-2 years యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ వైఫ్ అండ్ యువర్ మదర్ బ్యాలెన్స్ అయితే అటు జీవితంలో బయట ఎక్కడా పనికిరాదు. రైట్, బ్యాలెన్స్ చేయకపోతే ఈ కెనాట్ సర్వైవ్. ఎందుకంటే దినదిన గండ ఉంటుంది. ఎప్పుడు అమ్మ చెప్తుందో, ఎప్పుడు ఆవిడ చెప్తుందో, ఎప్పుడు లేపేస్తారో, ఎప్పుడు తరిమేస్తారో, ఎప్పుడు ఇదే టెన్షన్ ఉంటుంది. లైఫ్లో నేను చెప్పేది అంటే సేవింగ్ వేరు, షేవింగ్ వేరు. సేవ్ చేసినట్టు పైకి వస్తాడు, షేవ్ చేసుకుంటూనే ఉంటాడు రాను. అదే మీరు అడిగిన క్వశ్చన్, ఇల్లులు కొనుక్కోలేము. ఒకప్పుడు మేము చిన్నప్పుడు పుట్టినప్పుడు 1980s 70s ఫాదర్ అనేవాడు ఇంటికి ఫ్యామిలీ హెడ్ ఒక్కడే ఉండేవాడు. 10 మంది డెసిషన్ మేకర్ ఒక్కరే. ఎంత నీ తర్వాత మన వాళ్ళు కూడా ఎంత సమయం, నాన్న ముందు మాత్రం నాన్నగారు చెప్పండి అంటే కళ్ళు ఇలా తిప్పండి లేచిపోతుంది, భస్మం అయిపోతాడు. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ ఉంది. ఈడు తిప్పుతున్నాడు, వాళ్ళు కాదు, తండ్రి భయపడుతున్నాడు. సో అప్పుడు 60 సంవత్సరాలు 58 సంవత్సరాలు ఉండేది రిటైర్మెంట్. 57-58 పిఎఫ్ గ్రాట్యుటీ అప్లై చేసుకుని ఇల్లు కొనుక్కున్నాడు ఒకప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే భార్య 1,00,000, ఆయన 2 లక్షలు సంపాదించి డబ్బులు వెనక్కి వేసుకుని 30-35 years కొనుక్కుంటారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. అయితే కొంతమంది లేని దానికి ఆరాటం ఎక్కువ చేస్తారు. ఎందుకంటే డబ్బులు లేవు, వస్తాయి. నేను ఫ్యూచర్లో జిఎం అయిపోతాను, సిఇఓ అయిపోతాను, లేకపోతే ఎండి అవుతాను అనుకొని అది అవుతాడో లేదో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు లేకపోతే ముందుకు వస్తాయి కదా, ముందు ఖర్చు పెడతారు. మిడిల్ ఈస్ట్, దుబాయ్, సౌదీ అరేబియా, పంజాబీసు, కేరళ ఎక్కువ బయట కంట్రీస్కి వెళ్తారు. మీరు ఆర్మీకి డిఫెన్స్ ఏరియా ఒకటి, బయట దుబాయ్ ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. అయితే ఫ్యామిలీలో ఒకడు వెళ్తాడు, మిగతా వాళ్ళందరూ కూర్చొని తింటారు. సపోజ్ ఒక అన్నయ్య ఉన్నాడు, నెలకి 10 లక్షలు సంపాదిస్తాడు. ఇప్పుడు 10 లక్షలు నెక్స్ట్ మంత్ వస్తాను, ఈ నెలలోనే 20 లక్షలు అప్పు చేసుకొని కూర్చొని మా అన్నయ్య కడతాడు. దట్ ఈస్ వెరీ డేంజర్. ఇండియాలో సేవింగ్ ఏమవుతుందంటే మనం ఖర్చు పెట్టగా మిగిలింది సేవ్ చేస్తాం, బట్ రైట్ వేజ్ అది కాదు, ఆపోజిట్.
నువ్వు సేవింగ్ కొంత పర్సంటేజ్ తీసేసి మిగిలిన దాంట్లో మటన్ బిర్యానీ కాకపోతే పచ్చడి మెతుకులు తిన్న ఉండడం బెటర్. ఇప్పటికీ నువ్వు సేఫ్గా ఉంటావు. ఇప్పుడు చాలామంది రివర్స్, ముందు ఏమొస్తుందో తెలియదు, నాకు గూగుల్లో వస్తుంది, నేను ఒక సుందర పిచ్చాయని అయిపోతాను, నేను సత్యానాడాలు అయిపోతాను, ఇంకేదో అయిపోతాను అంటే అది అనుకుంటే అవ్వు. దానికి కృషి ఉండాలి, ఎఫర్ట్స్ ఉండాలి. హార్డ్ ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్ అని చెప్తాను. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే ఇల్లు కొనుక్కోవడం ఒకప్పుడు ఉండడానికి నివసించేది, ఇప్పుడు ప్యాషన్, స్టేటస్ ఇప్పుడు లగ్జరీ. ఇప్పుడు సెకండ్ క్లబ్ ఉంది, నేను ఫస్ట్ ఆ క్లబ్కి ఎవరో గెస్ట్ వెళ్ళాను, ఒక ఆరుగురితో వెళ్ళి ఐ లైక్ దట్ అంబియన్స్, నేను వెళ్దామంటే 30 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ అన్నాడు. నేను అప్లై చేసినప్పుడు 15,000, నాకు వచ్చినప్పుడు 15 లక్షలు అయింది. ఆ రేట్లు ఎందుకంటే డిస్కరేజ్ చేయడానికి. సో ఇక్కడ కూడా ఇల్లు కట్టుకునేవాడు మాత్రం ప్లానింగ్తో కట్టుకోండి. ఈఎంఐలు వస్తాయి, నాకు బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఆల్రెడీ కార్ లోను, గోల్డ్ లోను, పర్సనల్ లోన్ ఉంటుంది. ఇవి కాకుండా ఆ లెక్కలో పెట్టుకోడు, ఇల్లు కొనేస్తాడు. ప్లానింగ్ ఉండదు, సరే ప్రాపర్ ప్లానింగ్ ఉండదు. ప్లానింగ్లో అయితే మనం బేస్ రేట్ వేస్తున్నాడు 10,000 స్క్వేర్ ఫీట్ అంటాడు, కానీ దాని తర్వాత 50th ఫ్లోర్కి అయితే డబల్ అయిపోతుంది, 10,000 కాస్త 20,000 పడుతుంది స్క్వేర్. ఎందుకంటే ప్రతి ఫ్లోర్కి స్క్వేర్ ఫీట్ 100-200 రూపాయలు పెరుగుతుంటుంది. రెండోది లోన్ ఎంత వస్తుంది అనుకుంటాడు, రాదు. మూడోది ఆల్రెడీ జనరల్ స్ట్రాటజీ అంటే 1,00,000 రూపాయలు శాలరీ వస్తే 40% కంటే ఎక్కువ ఉండకూడదు ఈఎంఐ. అయితే నువ్వు రోడ్డు పడుతావు, నా గరిక నా ఘాటుగా. ఈఎంఐ అన్నారు కాబట్టి కొన్ని క్వశ్చన్ అడుగుతాను సార్. చాలా మంది ఏంటంటే ఈఎంఐ ఆప్షన్కి వెళ్ళిపోయి, అంటే ఒకసారి కట్టాల్సిన అవసరం లేదు కదా, మెల్లగా కట్టుకుందాం అని చెప్పేసి వచ్చిన శాలరీలో సగం జీతం వరకు ఈఎంఐలకే వెళ్ళిపోతున్నాయి. సగం కాదు, 70-80% 70-80%. మరి అంటే అది డెసిషన్ ఎలా తీసుకుంటున్నారు అంటే అవగాహన లేక. అలాంటి విషయాలు కాబట్టి మనం డీటెయిల్గా నాకు 1-2 అని చెప్తే ఐ విల్ టెల్ ద ప్లాన్, హౌ టు లివ్, హౌ మచ్ టు సేవ్, హౌ మచ్ టు స్పెండ్, హౌ మచ్ టు ఈఎంఐ, హౌ మచ్ టు దిస్. ఎందుకంటే ఏమవుతుందంటే వాళ్ళ ప్లానింగ్లో అసలు నేను ఎంత కడుతున్నాను ఇంట్రెస్ట్ అనేది చాలా మంది తెలియదు. ఫస్ట్ సపోజ్ మీరు 30 సంవత్సరాలు లోన్ తీసుకు, ఫస్ట్ 10-15 సంవత్సరాలు ఓన్లీ ఇంట్రెస్ట్ కడతారు, ప్రిన్సిపల్ క్లియర్ కాదు, ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉంటుంది. తర్వాత నుండి కొద్దిగా ప్రిన్సిపల్ కొద్దిగా ఇంట్రెస్ట్. అది చాలా మంది ఇంట్రెస్ట్ లోన్ రేట్ వేరు, ఈల్డ్ రేట్ వేరు. ఈల్డ్ అనేది ఫైనాన్షియల్కి అర్థమవుతుంది, ఇక్కడ అంత తక్కువ టైంలో చెప్పలేము. సో ఈల్డ్ రేట్ చూసుకుంటే మీరు షాక్ అవుతారు, హార్ట్ అటాక్ దగ్గరలో వెళ్ళిపోతారు. సో యూ షుడ్ అండర్స్టాండ్ హౌ మచ్ ది బ్యాంక్ ఇస్, ఎస్పెషల్లీ కార్పొరేట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ కొంతవరకు మేలు. అది తెలుసుకోకుండా ఎవరో చెప్పారు ఈ అర్హత 1 crore ఉంటుంది, కానీ 2 కోట్ల ఆవిడకి నచ్చుతుంది, ఆవిడ ఒక కోరిక తీర్చడానికి జీవితం తిరుగుతుంది. అప్పుడు ఇల్లు కొనొద్దు, మనకు వద్దు, అగ్గిపెట్టిలో ఉన్నాయి బెడ్రూమ్ అని, ఆ జీవితం అది భయపడి 2 కోట్లు ఉంటాడు. ఆవిడ కట్టలేడు, ఉండలేడు, ఈఎంఐ కట్టాలి, రెంట్ కట్టాలి, ఆడ ఏదైనా ప్రాజెక్ట్ డిలే చేస్తే ఇంకా నరకం. సో ప్రాపర్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ పర్చేజ్ హౌస్ ఇండియా ఆర్ అబ్రాడ్. ఇంకొకటి సార్, అంటే ఈఎంఐ పెట్టి ఎవరైతే ఇల్లు కొనుక్కుంటారో ఉద్యోగంలో ఉన్నప్పుడు కొంటారు, వీళ్ళు ఉద్యోగం అయిపోయి వాళ్ళు రిటైర్ అయిపోయా కూడా ఈఎంఐ కడుతూనే ఉంటారు ఇంకా చాలా మంది. అది ఇంకా దారుణం. ఎందుకంటే జనరల్గా ఈ లోన్ ఇవ్వడు బ్యాంక్ వాడు నీ జాబ్ ఉన్నంత వరకు ఇస్తాడే. ఇప్పుడు నీకు 35 years అనుకోండి, ఇంకో 25 years మ్యాక్సిమం, తర్వాత ఇవ్వడు. ఈ 25 years ప్రకారం ఇన్స్టాల్మెంట్ టాలీ చేస్తాడు. ఎవడైనా మధ్యలో డిలే అయ్యి కట్టలేకపోతే అది బర్డెన్ అవుతుంది. అప్పుడు కొడుకునో కూతురునో అల్లుడినో ఎవరినో యాడ్ చేసుకోవాలి, అయితే దే విల్ పెనలైజ్. అందుకని బ్యాంక్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సిబిల్ రేటింగ్ ఎలా ఉంది, సిబిల్ రేటింగ్ మనిషి క్యారెక్టర్లో, బ్యాంక్ ట్రాన్సాక్షన్లో నీ క్యారెక్టర్ ఎట్లా ఉన్న దాన్ని సిబిల్ అంటారు. నువ్వు ఎన్ని టైం డిఫాల్ట్ అయ్యి, ఎన్ని టైం పాజిటివ్ అయ్యి, దాన్ని బట్టి లోన్ ఇవ్వాలి. ఇప్పుడు లోన్ ఇవ్వడానికి కూడా చాలా కండిషన్లు పెరిగిపోయినాయి. అది ఎప్పుడైనా సపరేట్ ఒక వీడియో, ఇంతకుముందు పెట్టగానే ఇచ్చేయడం కాదు, అటు గోల్డ్ కానీ ఇటు హౌస్ లోన్ కానీ ఇవన్నీ కూడా చాలా పారామీటర్స్ ఆర్బీఐ తీసుకొచ్చింది, దాని మీద మాట్లాడు. సో ఎవరైనా దీని మీద ప్లానింగ్లో ఫెయిల్ అవుతున్నారో, అవగాహన లేదంటే దే కెన్ మీట్ సంబడి లైక్ మీ, చాలామంది అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళు కలిస్తే మీ కెరియర్, మీ లైఫ్లో హ్యావింగ్ ఏ మెంటర్ ఈజ్ ఏ షార్ట్ కట్ టు సక్సెస్. నీకు 30 సంవత్సరాలు అనుకున్న వ్యక్తితో నీకు సంబంధం కోచింగ్ అయితే నీకు 3 సంవత్సరాలు నేర్పిస్తాడు, 30 సంవత్సరాలు. కానీ మెంటరే డబ్బులు ఇవ్వాలి, పెట్టుకోమా. థ్యాంక్ యూ.